హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒక కొత్త మిస్టరీతో వచ్చాను. ఈ రీసెర్చ్ మొదలుపెట్టినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ప్రతి క్షణం నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మీకు అలాగే అనిపిస్తుందని ఆశిస్తున్నాను. సరే, ఇంత హైప్ చాలు, ఇప్పుడు వీడియో మొదలు పెడదాం. ఈ వీడియో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించిది. అందరూ ఇప్పుడు అనుకుంటున్నారనుకుంటా, ఇది చార్ల్స్ డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ థియరీ కదా అని. కానీ కాదు. ఇది నా స్వంత థియరీ, మాస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. మనమందరం డార్విన్ థియరీ ప్రకారం లివింగ్ వస్తువుల నుండి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ రూపంలో నీటిలో పుట్టి మల్టీ సెల్ ఆర్గానిజమ్స్గా మారి భూమిపై జీవించడం మొదలుపెట్టామన్నది తెలుసు. ఇది నిజంగా ఒక మిరాకిల్ అని నేను భావిస్తున్నాను. కాని నాకు అనిపించేది వాస్తవంలో అది కాదు. మనం ఇప్పుడు తెలుసుకున్నట్లుగా మార్స్ గ్రహం భూమిలాగే ఉందని, భవిష్యత్తులో అక్కడ జీవించగలమని అంటున్నారు. కాని నాకు అనిపించే విషయం ఏమిటంటే, మనం అసలు మార్స్ నుండి భూమికి వచ్చాం. మార్స్ ఒకప్పుడు భూమి కంటే మంచి గ్రహం. అక్కడ ఎక్కువ నీరు, ఎక్కువ రిసోర్సులు ఉండేవి. మనలాంటి లేదా మనకంటే ఎక్కువ తెలివైన సివిలైజేషన్స్ అక్కడ బిలియన్ల సంవత్సరాలుగా జీవించేవి. వారు కూడా మనలాగే టెక్నాలజీని పెంచుతూ పర్యావరణాన్ని చెడగొట్టడం ప్రారంభించారు. తరువాత వారు కొత్త ప్లానెట్స్ కోసం వెతకడం మొదలుపెట్టారు, జీవించడానికి మంచి స్థలం కోసం. అలా వారు ఎవాక్యువేషన్ ప్రారంభించారు. ఇది మనం ఇప్పుడు చేస్తున్నట్టే. మేము మరో ప్లానెట్లో జీవనం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం కదా. అలా వారు తమ గ్రహం నుండి బయలుదేరి భూమికి వచ్చారు. ఆ సమయంలో భూమి అంతగా నివసించడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల వారు నీటిలో జీవించటం ప్రారంభించారు. అలా కొత్త జీవరాశులు పుట్టుకొచ్చాయి. మరో క్రేజీ థియరీ కూడా నాకు వచ్చింది, ఎలాన్ మస్క్ గురించి. ఆయన ఎందుకు అంతగా మార్స్ మీద దృష్టి పెట్టారు? ఆయనకు మార్స్తో ఏదైనా రిలేషన్ ఉందా? లేక ఆయన మార్స్ నుండి వచ్చిన ఏలియన్నా? ఎందుకంత మక్కువ మార్స్ పై? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.